హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. ఇవి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రజెంట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఉంది. అప్కమింగ్లో మనకి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జిఎస్ క్వశ్చన్స్ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతాయి అనమాట. మరి ఫస్ట్ టైం కనుక మీరు మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అన్యుల్ అండ్ హూ అన్యుల్డ్ ఇట్ అన్నాడు ఇక్కడ. అంటే బెంగాల్ పార్టీషన్ అనేది మనకి ఏ సంవత్సరంలో జరిగింది, ఎవరు విధించారని అడుగుతారండి ఇక్కడ. సో బెంగాల్ పార్టీషన్ అనేది మనకి ఎప్పుడు జరిగింది? 1905 అక్టోబర్ 16న ఎఫెక్ట్లోకి వచ్చింది. అంటే దాని అనౌన్స్మెంట్ మాత్రం మనకి ఎప్పుడు వచ్చిందంటే జూలై 19కి వచ్చిందనమాట. సో ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై లార్డ్ కర్జన్ అండి. 1905 జూలై 19th అనమాట లార్డ్ కర్జన్ అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వద్దండి, హూ బికేమ్ ద ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ టు రీచ్ 900 కెరీర్ గోల్స్ ఇన్. అంటే ఇక్కడ లార్డ్ కర్జన్, హార్డింజ్, చెమ్స్ఫర్డ్, మౌంట్ బాటన్ ఇచ్చారంటే వీళ్ళంతా కూడా వైస్రాయ్లే. గవర్నర్ జనరల్స్ అయితే 1773 నుంచి 1857 దాకా ఉంటారు. వైస్రాయ్ అయితే 1858 నుంచి 1947 దాకా ఉంటారు అనమాట. కర్జన్ 1905లో బెంగాల్ డివిజన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిందే మనకి వందే మాతర ఉద్యమం. డివిజన్ అనౌన్స్మెంట్ ఇచ్చాక 1905 ఆగస్ట్ 7th స్టార్ట్ అయింది అనమాట. బెంగాల్ డివిజన్ స్టార్ట్ అయింది, స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయింది అనమాట. దాన్నే మనకి వందే మాతర ఉద్యమం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ అండి, హూ బికేమ్ ద ఫస్ట్ మేల్ ఫుట్బాల్ ప్లేయర్ టు రీచ్ 900 కెరీర్ గోల్స్ ఇన్ అఫీషియల్ మ్యాచెస్ అంట. అధికారిక మ్యాచ్ల్లో 900 కెరీర్ గోల్స్ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఫుట్బాల్ ఆటగాడు ఎవరంటే మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు కదా, మేల్ క్రీడాకారుడు ఎవరంటే లియోనాల్ మెస్సీ, పీలే, నేమర్ అండ్ క్రిస్టియన్ రొనాల్డో అండి. చాలా ఫేమస్ పర్సన్ అయిన వీళ్ళందరూ కూడా ఫేమస్సే. ఓకే, మెస్సీ కూడా ఫేమస్సే, ఓకే పీలే కూడా ఫేమస్, వీళ్ళంతా ఫేమస్ అనమాట. 900 గోల్స్ని కంప్లీట్ చేస్తుంటే క్రిస్టియన్ రొనాల్డో. చూడండి, స్పోర్ట్స్ కూడా మీరు బాగా చదవాలండి. అది ఒలింపిక్స్ అవ్వచ్చు లేదా పారా ఒలింపిక్స్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫీఫా, ఇదైతే మనకి ఫీఫా వరల్డ్ కప్ కూడా ఫుట్బాల్లో ఉంటుంది. ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ఫుట్బాల్ అసోసియేషన్. దీన్ని మన సాకర్ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ క్రికెట్, లేటెస్ట్గా ఐపీఎల్ కూడా అయింది కాబట్టి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది లేదా పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది, విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ ప్రెసిడెన్సీ ది ద పాలిగర్ రెబెలియన్ అగైన్స్ట్ బ్రిటిష్ ఆకర్ అంట. పాలిగర్ ఉద్యమం అనేది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ జరిగిందని అడుగుతారంటే ఇక్కడ బాంబే, బెంగాల్, మెడ్రాస్ అండ్ పంజాబ్ అండి. ప్రెసిడెన్సీ ప్రావిన్సెస్ అని ఇచ్చాడు ఇక్కడ మనకి. సో పాలిగారులు అంటే ఎవరండి అంటే బ్రిటిష్ వాళ్ళు కొన్ని గ్రామాల్లో అనమాట ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం కోసం పెట్టిన వ్యక్తులు అనమాట. ఈ పాలిగారులంతా కూడా ఉద్యమం చేశారనమాట వాళ్ళు వేరియస్ రీజన్స్ వల్ల. మీకు ఎలా క్లారిటీ వస్తుందంటే మనకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846 కర్నూలు పాలిగాడు అనమాట. దాని మీద బయోపిక్ కూడా వచ్చిందండి మనకి. సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేశారు దానికి మనకి. ఓకే, ఈ సినిమా మనకి వచ్చిందనమాట. సో కాబట్టి అలా మనం చెప్పొచ్చు అనమాట. మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనమాట. సో కర్నూలు పాలిగారు అనమాట మనకి. ఓకే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కూడా వచ్చింది మనకి. వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంట. అలూవియల్ సాయిల్కి ఓకే ఓల్డ్ నేమ్ ఏంటి అంట? ఖాదర్, రెగర్, బంగర్ అండ్ లేటరేట్ అండి. బంగర్ అనమాట. సో బంగర్ అనేది ఓకే ఓల్డ్ నేమ్ అనమాట మనకి సోయిల్కి సంబంధించి. నెక్స్ట్ తీసుకుంటే ఓకే, వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ప్యాసింజర్ డ్రోన్ డెవలప్డ్ ఫర్ ద ఇండియన్ నేవీ. చూడండి, ఇక్కడ ప్యాసింజర్ డ్రోన్ అన్నారు. మనం చదివేటప్పుడు జాగ్రత్త చదువుకోవాలి క్వశ్చన్. అంటే డ్రోన్స్ మీకు తెలుసు కదా, కెమెరాలు ఉంటాయి. అంటే మనం అంటే కెమెరాస్ అనేవి ఇలా ఎగరేస్తూ ఉంటారనమాట రిమోట్ కంట్రోల్ ద్వారా, మొత్తం అంతా కవర్ చేస్తాం అనమాట. అలా డ్రోన్స్ అనమాట. ఓకే, మనుషులు ప్రయాణించేటటువంటి డ్రోన్స్ కూడా, అంటే డ్రోన్ అనేది కెమెరా, డ్రోన్స్ నార్మల్ డ్రోన్స్ కూడా ఉంటాయి అనమాట. పైనుండి చూస్తారు యాక్చువల్లీ అక్కడ లెన్స్ పెట్టుకొని అలా. ఓకేనండి. సో ఫస్ట్ టైం అనమాట ప్యాసింజర్ డ్రోన్, అంటే ప్యాసింజర్స్ కూడా వెళ్ళేటటువంటి డ్రోన్ ఎవరు తయారు చేస్తారంటే మనకి ఇండియన్ నేవీ తయారు చేస్తే దాని పేరేంటి? గరుడు, వరుణ్, తేజస్ అండ్ రక్షక్ అండి. వరుణ్ అనేది తయారు చేస్తారనమాట, వరుణ్ అని దాని పేరు. నెక్స్ట్ అండి, హూ ఎస్టాబ్లిష్డ్ మున్సిపల్ కార్పొరేషన్స్ కౌన్సిల్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంట. యూటీల్లో మున్సిపల్ కౌన్సిల్స్ని ఎవరు ఏర్పాటు చేస్తారంట? జనరల్గా తీసుకుంటే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో అర్బనైజేషన్లో తీసుకుంటే మున్సిపాలిటీ, కార్పొరేషన్ రెండు ఉంటాయన్నమాట. మున్సిపాలిటీ వచ్చేసి మనకి ఏంటంటే కౌన్సిలర్లు ఉంటారు, వాళ్ళందరూ అనమాట ఎవరిని మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. కార్పొరేటర్స్ అందరూ కలిపి మేయర్ని ఎన్నుకుంటారు. ఇది ఎక్కడ మనకి స్టేట్స్లో అయితే కూడా సేమ్ అనమాట, స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. అదే యూనియన్ టెరిటరీస్లో అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ మున్సిపల్ కౌన్సిల్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం చేస్తారనమాట. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ అంటే యూనియన్ గవర్నమెంట్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ జరిగేవన్నమాట, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. ఇది 74th అమెండ్మెంట్లో కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ అండి, విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైనా అడుగుతారండి మనకి. ఫస్ట్ చూద్దాం, సుందర్బన్ అన్నారు, ఓకే దల్మా అన్నారు, కజరంగా అన్నారు, పెరియార్ అన్నారండి. సుందర్బన్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది, దల్మా జార్ఖండ్లో ఉంది. సో ఆన్సర్ ఇదే అనమాట. కజరంగా అస్సాంలో ఉందండి, పెరియార్ వచ్చేసి మనకి కేరళలో ఉందన్నమాట.
చాలా ఇంపార్టెంట్. శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ఇవన్నీ అడుగుతుంటారు మనకి. సో వెన్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఆకర్స్ అన్నారు మనకి. ఎసిటిక్ యాసిడ్ అనేది ఓకేనండి సోడియం హైడ్రాక్సైడ్తో మిక్స్ అయితే ఏమొస్తుందని అడిగారు మనకి, న్యూట్రలైజేషన్ రియాక్షన్ వస్తుంది మనకి. అంటే రెండు కలిసిపోయి న్యూట్రల్ అయిపోతాయి అనమాట యాక్చువల్లీ. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ద కొన్యాక్ ట్రైబ్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అని అడిగారండి. ఇక్కడ ఏ స్టేట్లో అంటే కొన్యాక్ ట్రైబ్ ఉంటుందంటే నాగాల్యాండ్లో ఉంటుందండి. సో ట్రైబ్స్ కూడా ఇంపార్టెంటే. ఇటీవల మనకి సోషియాలజీ అనే ఒక సబ్జెక్ట్ పెట్టారు మనకి, గ్రూప్స్లో కూడా పెట్టడం జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు మనకి ఇప్పుడు. సో ట్రైబ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో అవి కూడా మీరు ఏ ప్రాంతాల్లో ఏ ట్రైబ్ ఉంటారన్నది కనుక నేర్చుకుంటే మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట. సో నాగాల్యాండ్లో ఉంటారు వీళ్ళు. వాట్ ఈస్ ద యూజువల్ ఏజ్ గ్రూప్ డిఫైన్డ్ యాజ్ వర్కింగ్ యూత్ అని అడుగుతున్నారండి. అంటే పని చేసేటటువంటి గ్రూప్ సాధారణంగా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ అంట, 10 to 19, 15 to 24, 15 to 64, 25 to 60 అంటే 15 to 64 అండి యాక్చువల్లీ. సో మోస్ట్లీ వర్కింగ్ గ్రూప్ అనేది మనకి 15 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే నెక్స్ట్ చూడండి, ఇన్ ఏన్షియంట్ ఇండియా అంటే దానివల్ల ఏంటంటే వర్క్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట యాక్చువల్లీ. భారతదేశంలో యూత్ ఎక్కువ ఉన్నారు, ఈ జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో భారతదేశం అనమాట, 15 to 64 జనాభా. ఇన్ ఏన్షియంట్ ఇండియా వాట్ డిడ్ ఉత్తరపద్ రూట్ కనెక్ట్ అంట. ఉత్తరాపద్ రూట్ అనేది ఎలా కనెక్ట్ అయిందంట. ఉత్తరాపదం ఏంటి, జనరల్గా మనకి నార్త్లో మగధ సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు పరిపాలించిన ప్రాంతం కూడా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్షవర్ధనుడు ఉత్తరాపద స్వామి అంటారు అతన్ని. ఆ బిరుదు మనకి ఎవరు ఇచ్చారంటే పులకేశి II ఇస్తాడండి. ఎందుకంటే పులకేశి II వచ్చేసి దక్షిణాపథపతిగా చెప్తారు, అతను దక్షిణాపదగా చెప్తారు. ఎందుకంటే నర్మదా నది రివర్లో, నర్మదా నది యుద్ధంలో ఎవరిని ఓడిస్తారు, హర్షవర్ధనుడిని అనమాట. ఎవరు ఓడిస్తారంటే పులకేశి II ఓడిస్తారండి యాక్చువల్లీ నర్మదా రివర్ వార్లోని. సో ఆ టైంలో అనమాట దే బోత్ ఎక్స్చేంజ్ ద టైటిల్స్ అనమాట. ఉత్తరాపద స్వామి అని చెప్పేసి పులకేశి ఎవరిని, హర్షవర్ధనుడు అంటే, దక్షిణాపథపతిగా ఎవరిని చెప్తారంటే పులకేశి II అని చెప్తారనమాట. దక్షిణాపద స్వామి అని కూడా చెప్తారు. సో మరి నెక్స్ట్ తీసుకుంటే మరి ఇక్కడ ఏంటి, సిటీస్ అండ్ గంగాస్ రివర్ బ్యాంక్ టు పంజాబ్ అండ్ తక్షశిలవా, ముంబై టు ఢిల్లీయా, కాంచి టు పాట్లిపుత్ర, గుజరాత్ రాజస్థాన్ అంటే చూడండి ఇదేనండి. సిటీస్ అండ్ గంగా రివర్ బ్యాంక్ అంటే గంగా రివర్కి సంబంధించిన పరివాహక ప్రాంతం అంతా ప్లస్ పంజాబ్ అండ్ తక్షశిల ప్రాంతాలు అన్నింటి కూడా ఉత్తరాపదంగా చెప్తారు. చూడండి విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ ద సుప్రీం కోర్ట్ టు ద పవర్ ఆఫ్ ఇష్యూ రిట్స్ అండి. రిట్స్ అంటే ఏంటండి, రిట్స్ ఆర్ నథింగ్ బట్ సెక్యూరింగ్ ద ఫండమెంటల్ రైట్స్ బై ద కోర్ట్స్ ఇన్ ఇండియా. సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ ద్వారా ఓకేనండి ఫండమెంటల్ రైట్స్ మనకి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని సెక్యూర్ చేయడానికి ఇష్యూ చేసే వాటిని రిట్లు అంటారండి. మరి సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద్వారా ఇస్తుందండి. మొత్తం 5 రకాల రిట్లు ఇష్యూ చేస్తుంది, హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షరీ, కోవారెంట్. అదే హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ద్వారా ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూద్దామండి, వాట్ ఈస్ ద ల్యాండ్ ఫామ్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్ అంట. ఓకే ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటంటే తూర్పు కనుమలు అండి. ఈ తూర్పు కనుమల్లో ఉండేటటువంటి రీజన్ ఎలా ఉందంట, ఓన్లీ మౌంటైన్స్ ఉన్నాయా, ఓన్లీ కోస్టల్ ఉన్నాయా, మౌంటైన్స్ అండ్ ఎక్సెసివ్ కోస్టల్, నెక్స్ట్ డెజర్ట్ రీజన్ అంటే మౌంటైన్స్ అండి. అంటే మనకి జనరల్గా తీసుకుంటే తూర్పు కనుమలు అంటే మనకి ఉత్తర ఆంధ్ర కూడా వస్తుంది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏరియాలో మనం తీసుకుంటే మహేంద్రగిరి అనేది ఉంటుంది తూర్పు కనుమల్లో అతి పెద్దదని. సో ఇక్కడ ఏంటంటే మౌంటైన్స్ పర్వతాలు ఉంటాయి, అలాగే కోస్టల్ లైన్ కూడా ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో కాబట్టి ఇదండి. నెక్స్ట్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డూ ఇండియన్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు మూవ్ అండ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కడైనా సరే సెటిల్ అవ్వచ్చండి. ఏ ఆర్టికల్ ప్రకారం సెటిల్ అవ్వచ్చంట. చూడండి 14 ఆర్టికల్ ఏం చెప్తుంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానం అని చెప్తుంది. 19 రైట్ ఫర్ ఫ్రీడమ్, రైట్ టు ఫ్రీడమ్ అనమాట. 21 రైట్ టు లైఫ్ అంటే 32 రిట్స్ అనమాట. మరి దేంట్లో మెన్షన్ చేస్తారంటే 19లో మెన్షన్ చేస్తారండి. 19లో ఇది ఒకటే కాదండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. అండ్ రెండోది ఏంటి ఉంటుందంటే రైట్ టు ఫ్రీడమ్ తర్వాత ఇంకా రెండోది ఏంటి ఉంటుందంటే మనకి సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుంది, లేదా పొలిటికల్ పార్టీస్ని ఎస్టాబ్లిష్ చేసుకునే హక్కు ఉంటుంది, అలాగే ఒపీనియన్ చెప్పే హక్కు ఉంటుంది. దీంతోపాటు ఏ ప్రొఫెషన్ అయినా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ప్రొఫెషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది, ఎక్కడైనా సెటిల్ అయ్యే అధికారం కూడా ఉందన్నమాట ఆర్టికల్ 19 ప్రకారం మనకి. కాబట్టి 19 ఆర్టికల్ అనమాట. మరి 14, 19, 21 మనకు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ వీటిని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారండి. చాలా ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్ కానిది ఏదని అడిగితే 32 అనమాట యాక్చువల్లీ. 14, 19, 21 దీన్ని మనకి మేనకా గాంధీ గారి కేసులో కూడా చెప్పడం జరిగింది. 14, 19, 21 బేస్ చేసుకుని చెప్పారు జడ్జిమెంట్. నెక్స్ట్ చూడమ్మా, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ సేవింగ్ ఎ ఫైల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. అందులో Ctrl+S అనేది సేవ్ అనమాట. P అయితే ప్రింట్, Ctrl+C కాపీ, Ctrl+V వచ్చేసి పేస్ట్. మీకు తెలిసిందే Ctrl+X కూడా కట్. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ విచ్ ఏజ్ గ్రూప్ హ్యాస్ ద హైయెస్ట్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఇండియా అంట. భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి కార్మికుల్లో ఎక్కువ శాతం ఏ వయసు గల జనాభా ఉన్నారని అడుగుతున్నారు ఇక్కడ. 15 to 18, 18 to 24, 25 to 29, 30 years అబవ్ అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట అకార్డింగ్ టు ద లేబర్, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ లేదా ఇండియన్ లేబర్
మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అనమాట, అంటే మనకి కార్మిక మంత్రిత్వ శాఖ చెప్పిన దాని ప్రకారమే. ఓకేనండి. సో నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ చెప్తామండి సేవింగ్ ఫైల్ గురించి. వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు సెండ్ ఏ ఫైల్ డైరెక్ట్లీ టు ద రీసైకిల్ బిన్? రీసైకిల్ బిన్ అంటే అర్థం ఏంటమ్మా? డిలీట్ చేసాడు. ఒక ఫైల్ని డిలీట్ చేసేస్తే రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ కూడా డిలీట్ చేస్తే పర్మనెంట్గా సిస్టంలో వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్లీ అలా రీసైకిల్ బిన్కి సంబంధించింది డైరెక్ట్గా పంపించేది ఏంటంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసి డిలీట్ కొట్టేస్తే చాలు. ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ షిఫ్ట్ కానీ కంట్రోల్ కానీ ఏం అవసరం లేదనమాట. యాక్చువల్లీ జస్ట్ దాన్ని క్లిక్ చేసి డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ రీస్టోర్ చేయాలంటే రీసైకిల్ బిన్లోకి వెళ్ళి రీస్టోర్ కొడితే రీస్టోర్ అయిపోతుంది. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంట. చూడండి ఇక్కడ హ్యూమన్ రైట్స్ అంటే ఎన్హెచ్ఆర్సీ అండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్. కమిషన్లో ఒక చైర్పర్సన్ ప్లస్ 5 మెంబర్లు ఉంటారండి. ఓకేనండి. చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే చైర్పర్సన్గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటారనమాట. ఎవరో ఒకరు ఉండొచ్చు అనమాట. ప్లస్ అలాగే 5 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ చూడండి, వెన్ డిడ్ ద బిల్ రెబిలియన్ టుక్ ప్లేస్ అని అడిగారు. ఇక్కడ మనకి రెబిలియన్ అంటే బిల్లుల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? బిల్లులు అంటే మధ్యప్రదేశ్లో తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా. 1818లో జరిగిందండి. యాక్చువల్లీ 1818లో జరిగిందనమాట. ఓకే, 1857 అయితే మనకి సిపాయిల తిరుగుబాటు వచ్చింది. 1905 అయితే బెంగాల్ డివిజన్ వందే మాతర ఉద్యమం వచ్చింది. 1920 సహాయ నిరాకరణ. చాలా విషయాలు మనకు తెలియాల్సి ఉంది గ్యారంటీగాను. ఈ ఇయర్లను బట్టి మీరు చెప్పవచ్చు అనమాట మొత్తం. చూడండి, వాట్ సబ్జెక్ట్ డస్ ద అభిధమ్మ పీఠిక స్టడీ అంటే అభిధమ్మ పీఠిక అనేది అసలు ఎక్కడ వస్తుంది ఫస్ట్ మనకు తెలియాలి కదా. త్రిపీఠికలు మీకు ఐడియా ఉంటుంది. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసాము, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. థాయిలాండ్ ప్రధాని ఎవరైతే ఉన్నారో త్రిపీఠికలను బహుకరించడం జరిగిందనమాట మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి. త్రిపీఠికలు అంటే 3 అంటే 3: సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠిక. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. మరి అభిధమ్మ పీఠిక దేనికి సంబంధించిందట అంటే ఎథికల్ టీచింగ్స్, స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్, ఫిలసాఫికల్ అండ్ సైకలాజికల్ అనాలిసిస్, లేదా మోనాస్టిక్ రూల్స్ అంటే ఫిలసాఫికల్ అండ్ సైకలాజికల్ అనాలిసిస్ గురించి చెప్తుంది మనకి అభిధమ్మ పీఠిక చెప్తున్నట్టు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అండి. సో మనకి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటండి అంటే మనకి ఎనర్జీ అంటే శక్తికి సంబంధించినటువంటి యూనిట్స్ దేంట్లో కొలుస్తారు అన్నది. ఇప్పుడు మనం నీటిని లీటర్లో కొలుస్తాం, అలా శక్తిని దేంట్లో కొలుస్తారంటే మనకి జౌల్స్లో. అది కూడా ఎస్ఐ యూనిట్. ఓకేనండి, ఎస్ఐ యూనిట్ అయితే అనమాట. ఎందుకంటే కెలోరీలో కూడా కొలవచ్చు మనం. ఓకేనండి, రైట్. నెక్స్ట్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఓకేనండి టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. చూడండి, రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎగ్జిస్టెడ్ ఉన్నారండి. రెండో వ్యక్తి ఎవరు అంటే అజిత్ దోవల్, పీకే మిశ్రా అండ్ శక్తికాంత్ దాస్ అండ్ తరుణ్ కపూర్ అండి. శక్తికాంత్ దాస్ అండి. యాక్చువల్లీ ఈయన రీసెంట్గా ఎన్నికయ్యారండి. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తారు మొన్నటి వరకును. ఓకే, ప్రజెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఎన్నికయ్యారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన నియామకం తర్వాత ఎప్పుడు రిటైర్ అవుతారు లేదా ఎప్పటి వరకు ఉంటారని అనేది పిఎంఓ ఆఫీస్ ఎప్పటి వరకు అనౌన్స్ చేస్తే అప్పటి వరకు ఉంటారని ప్రకటించడం జరిగిందనమాట. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఎక్కడ ఇవ్వలేదు. డ్యూరింగ్ ప్రోటీన్ సింథసిస్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద అమినో యాసిడ్ ఈస్ ద పెప్టైడ్ బాండ్ ఫార్మ్డ్ అంటే పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ప్రోటీన్ సింథసిస్ అంటే ఏంటి? మనకి ఫోటోసింథసిస్ తెలుసు. ఏంటంటే మనకి కిరణజన్య సంయోగ క్రియ తెలుగులో చెప్తాం మనం. దానివల్ల మనకి ఆక్సిజన్ అనేది తయారవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం మనం ఇందులోని. మరి ఇక్కడ తీసుకుంటే ప్రోటీన్ సింథసిస్ అంటే ఒక ప్రోటీన్ అనేది తయారవ్వాలని అంటే ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందంటే ఎమినో గ్రూప్ అనమాట. ఇక్కడ ఓకేనండి, ఎమినో గ్రూప్ అనమాట. చూడండి, ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే మనకి ఎమినో గ్రూప్ ఫామ్ అవుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ చూడండి, మీరు ఇంకా సైన్స్లో బాగా నేర్చుకోవచ్చు. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ? ఓకేనండి, లీడర్షిప్ లెగసీ అంటే ఏంటంటే అంటే లెగసీ అంటే దాన్ని కంటిన్యూ చేయడం అనమాట. ఏదైతే మనకి నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ తరానికి కానీ కంటిన్యూ చేసినట్టు చెప్పడానికి లెగసీ అంటారు బేసిక్గా. ఓకేనండి, మరి లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ ఏంటంటే జైశంకర్, అమిత్ షా, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, అరవింద్ పనగారి అండి. బాలసుబ్రహ్మణ్యన్ గారు రాశారనమాట యాక్చువల్లీ. సో ఇవి మనకి ఈ వీడియోలో ఉన్నటువంటి 25 క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో మీకు రెగ్యులర్గా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. డిఫరెంట్ నా ఒక్కడివే కాకుండా మిగతా ఫ్యాకల్టీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ఓకే మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఓకే రెగ్యులర్గా ఫాలో అవ్వమని చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఐరేజ్ అకాడమీ యాప్ లింక్ ఉంటుందండి. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఓకేనండి వీడియోస్ అండ్ కంటెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.